హాయ్, నేను కల్పన. వెల్కమ్ టు కేవీకేస్ లో కాస్ట్ టెర్రస్ గార్డెన్ అండ్ ఫార్మింగ్. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లో కాస్ట్లో టెర్రస్ గార్డెనింగ్ ఈజీగా ఇష్టంగా ఎలా చేసుకుంటారో వీడియోస్ ఉంటాయి, ఫాలో అయిపోండి. ఇంకా నా వీడియోలో కంటెంట్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. నేను చాలా టిప్స్ చెప్తాను. లో కాస్ట్లో ఎలా చక్కగా ఈజీగా టెర్రస్ గార్డెనింగ్ చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు లేకుండా. ఓకే, ఈరోజు మా అక్క వాళ్ళు వస్తున్నారని చెప్పి హార్వెస్ట్ చేద్దామని పొద్దున్నే వచ్చేసాను. నేను నా చేతులతో పండించిన కూరగాయలు మా అక్క వాళ్ళకి ఇవ్వాలని తొందరగా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మా లాంగ్ బీన్స్తో స్టార్ట్ చేశాను. అలా మన చేత్తో మనం పండించి ఒకరికి ఇస్తున్నాము అంటే అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను పండించిన కూరగాయలు కూడా ఒకళ్ళు టేస్ట్ చూస్తారు కదా అని అనిపించింది. ఇంకా మొదలు పెట్టేశాను ఫస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్నాయి, పైకి వెళ్ళిపోయినాయి, చక్కగా వచ్చాయి. లాంగ్ బెన్స్ టెర్రస్ గార్డెనింగ్లో ఈజీగా పెంచుకోవచ్చు. ఇవి మన వర్షాకాలంలో చక్కగా వస్తాయి కాయలు. ముందే విత్తనం పెట్టుకుంటే వర్షాకాలం కల్లా పెరిగిపోయి చక్కగా మనకి కాపు బాగా వస్తుందన్నమాట. ఎంత హ్యాపీనెస్ ఉందో నాకైతే టెర్రస్ గార్డెనింగ్ చేయటం. మా అపార్ట్మెంట్లో కూడా ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళకి అనిపించినప్పుడు చెప్తారనమాట, బాగున్నాయమ్మా, ఇచ్చిన ఆకుకూరలు చాలా టేస్ట్గా ఉన్నాయి, నేను అలా వండాను, పెసరపప్పు వేసి వండాను తోటకూరలో అని చెప్తూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇదిగోండి లాంగ్ బీన్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా మనకి కాకరకాయలు ఉన్నాయి హార్వెస్ట్కి. అదిగోండి చక్కగా వైట్ కాకర ఉంది. ఇంకా గ్రీన్ కాకర పెరగలేదు. ఇంకా వైట్ కాకర కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని అక్క వాళ్ళకి పంపించాలని ఆతృతతో చిన్న కాయలు కూడా కోసేసాను. అక్క వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏంటో అని చెప్పి కోసేసాను. ఇంకా అదిగోండి అక్కడ అన్నీ ఉన్నాయి. వైట్ మొత్తం నాకు ఒక 3 రకాల కాకరలు ఉన్నాయి. వైట్ కాకర, గ్రీన్ కాకర, గుత్తి కాకర అని చెప్పి వైట్ కాకరే ఎక్కువ కాసింది. ఇంకా అవే కోసేస్తున్నాను. ప్రతి 4 రోజులకి 5 రోజులకి అలా చక్కగా హార్వెస్ట్లకి అయితే వచ్చేస్తున్నాయి. చక్కగా మేము బయట కొనుక్కోకుండా హాఫ్ ఆఫ్ ద వెజిటేబుల్స్ బయట కొనుక్కోము మేము. ఇంకా లీఫీ వెజిటేబుల్స్ అయితే అసలు కొనుక్కొని కూడా 3 years అయిపోతుంది. ఇంకా బయట వాటి టేస్ట్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు మాకు. చక్కగా అన్నీ పైన పండించేసుకుంటున్నాను. ఆకుకూరలు అయితే అన్నీ. ఎందుకంటే కూరగాయలు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే నాకు అపార్ట్మెంట్ కదా, అంత ఫ్రీడమ్గా పెంచుకోలేను. పెంచుకున్న కొంచెం ప్లేస్లోనే లిమిటెడ్గా కొన్ని కూరగాయల వరకే పెంచుకోగలను. అమ్మ వాళ్ళైతే అన్నీ చక్కగా శుభ్రంగా, ప్లేస్ ఎక్కువ, ఓన్ హౌస్, ఇండివిజువల్ హౌస్, శుభ్రంగా అన్ని కూరగాయలు పెంచేసుకుంటారు. అమ్మ వాళ్ళకి హార్వెస్ట్ ఇంకా ఎక్కువ రకాల కూరగాయలు ఉంటాయి అన్నమాట అమ్మ వాళ్ళ దగ్గర. ఎందుకంటే ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అన్నీ. ఇక్కడ గుత్తి వంకాయ కదా, సారీ, గుత్తి కాకర ఉంది. అవి చూడండి ఎంత క్యూట్గా ఉంటాయో, బుజ్జిగా. అదిగోండి, ఇవి నేను వేసినవి కాదు యాక్చువల్గా. మనం చిన్న కాకరకాయలు తెచ్చుకున్నప్పుడు ఉంటాయి కదా, అవి పండిపోయినాయి అని అలా కంపోస్ట్లో వేస్తాను. ఆ గుత్తి కాకర అలా వచ్చేసింది అన్నమాట. ఈ వైట్ కాకర, మామూలుగా గ్రీన్ కాకర పొడుగుది మాత్రం నేను అచ్చంగా సీడ్స్ పెట్టి వాటిని గ్రో చేశాను. అవి కూడా ఎంత బుజ్జిగా ఉన్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. ఇంకా ఇదిగోండి గ్రీన్ కాకర ఇంకా రెడీ అవ్వలేదు. ఇది కూడా ఒక 4-5 డేస్కి మనకి చక్కగా ఒక 1/2 kilo పైన వచ్చేస్తాయి. ఒక్కసారి మన టెర్రస్ గార్డెన్లో పండించుకున్న కాకరకాయలు ఎవరైనా టేస్ట్ చూసారనుకోండి, కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా పెంచుకుంటారు, కాకరకాయలు తింటారనమాట. మన హోమ్ గ్రోన్ ఆర్గానిక్ కాకరకాయలు అంటే అంత బాగుంటాయి.
చాలా ఈజీ. కాకరకాయ కూడా ప్రతి సీజన్లో కాసిస్తాయి. ఇంకా మన దొండకాయలు మళ్ళీ 4 డేస్కి మళ్ళీ రెడీ అయిపోయాయి. అవి కూడా కోసేస్తున్నాను చక్కగా. ఇంకా తయారైనట్టు మనం అలా చక్కగా కోసేసుకుని హార్వెస్ట్ చేసేసుకుంటా ఉంటే మనకి మళ్ళీ దొండకాయలు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. అసలు బెస్ట్ మనకి. ఇదిగోండి, ఇంకా చూడండి, ఇక్కడ దొండకాయలు ఎత్తుకుతుంటే వైట్ కాకర దొరికింది. ఆ పాద అటు నుంచి ఇటు వచ్చేసింది అనమాట. ఇంకా మనకి బయట దొండకాయలు కొనుక్కుంటాం కదా, అవి అసలు తొందరగా ఉడకవు. అదే మన టెర్రస్ మీద ఎలాంటి కెమికల్స్ యూస్ చేయకుండా ఆర్గానిక్గా పెంచుకునే ఈ దొండకాయలు మాత్రం ఒక 5 మినిట్స్లో కర్రీ అయిపోతుంది అనమాట. ఎంత టేస్ట్గా ఉంటున్నాయో అసలు. మళ్ళీ అదిగోండి, ఇంకా ఉన్నాయి ఇక్కడ. దూరం నుంచి చూసినప్పుడు కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోతాయి ఇవి. ఒక టాస్కే. మాయం చేసేస్తాయి మన కళ్ళనే. ఎందుకండి ఇలా దూరం నుంచి కనిపిస్తుంది, మళ్ళీ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అదిగోండి కోయడానికి. అదిగోండి, అవి ఎదురుగానే ఉన్నాయి, కనిపించలేదు. మళ్ళీ చూస్తే మళ్ళీ కనిపిస్తున్నాయి. భలే ఫన్గా ఉంటుంది దొండకాయలు కోసేటప్పుడు అయితే. మీరు కూడా టెర్రస్ మీద పెంచుకోండి, చాలా బాగుంటుంది. దొండపాదు 365 డేస్ మనం దాన్ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు దానికి ఫర్టిలైజర్ ఇస్తూ ఉంటే చక్కగా పెరుగుతుంది, పాకుతుంది, దొండకాయలు వస్తూనే ఉంటాయి మనకి. టెర్రస్ మీద ఒకటి ఈజీగా పెంచుకునే మొక్క దొండ మొక్క. మీరు కూడా పెంచుకోండి, ట్రై చేయండి. వాటి టేస్ట్ చూడటం కోసమైనా మీరు పెంచుకోవాల్సిందే. అదిగండి, ఇంకా పాదు మొత్తం వెతికేసి అవన్నీ కోసేసాను. మనకు ఒక కాకరకాయలు, దొండకాయలు అవన్నీ దొరికేసినాయి. ఇంకా మనకి కొన్ని వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తాను అక్కోళ్ళకి. ఇంకా గ్రీన్ వంకాయలు స్టార్ట్ అవ్వలేదు, ఈ పొడుగు వంకాయలు మాత్రం వచ్చేసాయి. వచ్చిన వరకు కోసేస్తున్నాను చక్కగా. అయిగోండి, ఒక 4 డేస్కి మళ్ళీ అలా తయారైపోతున్నాయి. ఎంత హ్యాపీయో నాకైతే. ఒక్క గ్రీన్ వంకాయ ఉంది, అది కూడా కోసిస్తాను. ఇంకా ఈసారి నేను గ్రీన్ వంకాయలు కూడా కోయకుండా అలా వదిలేసి వాటిని పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. చూడాలి. ఇంకా మా అక్క వాళ్ళ పాపకి నారింజకాయ అంటే ఇష్టం అని చెప్పి 2 నారింజకాయలు కోసాను. అది కూడా ఎంత బాగున్నాయో చూడండి. తను అలా ఫుల్గా తినేయడం ఇష్టపడుతుంది అనమాట. ఇంకా ఫస్ట్ మన డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్ట్. ఇంకా నేను మా అక్క వాళ్ళకి టేస్ట్ చూపించలేనేమో అని చెప్పి గబగబా డ్రాగన్ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ చేశాను. మన డ్రాగన్లో ఈ సీజన్లో ఫస్ట్ డ్రాగన్ ఫ్రూట్. అది చూడండి ఎంత బాగుందో, చక్కగా పండిపోయిందనమాట. అసలు దీని టేస్ట్ చాలా బాగుంటుంది. హడావిడిగా చేసేసాను అక్క వాళ్ళు వచ్చారని. ఒక చిన్న ఫ్యామిలీకి, 4 ఉన్న ఫ్యామిలీకి చక్కగా మన గార్డెన్లోనే, మన టెర్రస్ మీదనే కూరగాయలు పెంచుకోవచ్చు. మీరు కూడా చక్కగా టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేసుకోండి. చక్కగా ఇలా హార్వెస్ట్ చేసుకుని హెల్తీగా తినండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.